చిన్న చిన్న సమస్యలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తామని తెలిపారు. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన మాట వాస్తవమేనని ద్వివేది అంగీకరించారు. సమస్యలను సాల్వ్ చేసి పోలింగ్ కొనసాగిస్తున్నామంటున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ద్వివేదితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. పల్లిలోని క్రిస్టియన్పేట పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి చీఫ్ ఎన్నికల అధికారి ద్వివేది వచ్చారు. అయితే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వాడిని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నాము, కొన్ని ఈవీఎంలు మొరాయించినాయని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ సమస్య అలాగే ఉంది. అంటే కొన్ని ఆ లేట్ ఇంకా కంప్లీట్ అవుతాను అంటే ఈ టైం ఏమన్నా పొడిగించే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే, మాకు ఇప్పుడు ప్రస్తుతము మొత్తం రాష్ట్రంలో అన్ని ఈవీఎంస్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ప్రాబ్లం లేదు. చిన్న చిన్న ఎక్కడ ప్రాబ్లం వస్తే వెంటనే మా ఇంజనీర్స్ వెళ్ళి రిపేర్ చేస్తున్నారు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మాకు 381 ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అన్నీ మేము సార్ట్అవుట్ చేసాము. ఇప్పుడు అన్నీ బాగానే నడుస్తున్నాయి. కొన్ని చోట్ల డిలే అయింది నిజమే, ఎందుకంటే ఇక్కడ కూడా హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే అయింది. మీకు తెలిసిన విషయమే, నేను కూడా పొద్దున్న వచ్చాను. మరి 6 గంటల వరకు ఇక్కడ చూస్తున్నాము. ఈ క్యూలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో 6 గంటల వరకు క్యూలో ఎవరైనా ఉంటారు, వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు ఈ ఓటు వేసుకోవడానికి. అండ్ అది వాళ్ళు 7, 8, 9, 10 ఎప్పటి కంటిన్యూ అవుతుంది అవుతుంది. సో ఎవరికి మేము అది క్యూలో ఉంటే 6 గంటల వరకు వాళ్ళకి డెఫినెట్గా అందరికీ ఓటింగ్ హక్కు అది వినియోగించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సార్ ఇంకేమన్నా కంప్లైంట్స్ వచ్చాయి సార్? అంటే వేరే అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కొంత కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మీకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ఓటింగ్ దాని మీద. నో కంప్లైంట్స్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మేమే చెప్తున్నాము 381 అది ప్లేసెస్లో ఇలాంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి, మేము సార్ట్అవుట్ చేసాము. కానీ కొంతమంది మరీ ఎక్కువ 30%, 40% అది ఏం లేదు, అది నిజమేం కాదు. వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. నేనేం చెప్తున్నానంటే, మాకు ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, అది నిజమే. మేము ఇమీడియట్గా వెరిఫై చేసి చర్యలు తీసుకుంటున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతం ఈవీఎం సంబంధిత పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. అన్ని చోట్ల పోలింగ్ బాగానే నడుస్తుంది. కొన్ని ప్లేసెస్లో ఈ ఘర్షణలు ఇన్ని జరిగాయి. మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, సుమారుగా 25 ప్లేసెస్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. 5 ప్లేసెస్లో ఈ ఈవీఎంస్ తగలపెట్టారు కొంతమంది. అది కూడా వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడము, ఈవీఎం వెంటనే రీప్లేస్ చేయడం కూడా జరిగింది. ఒక డెత్ కూడా జరిగింది ఈ ఘర్షణలో, అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. 5 కొద్దిగా సీరియస్గా గాయాలయ్యారు, అవి కూడా తెలిసిన విషయమే. సో అవన్నీ ఉన్నాయి. సో ఎక్కడ ఇలాంటి జరిగింది వెంటనే మేము పోలీస్ కేసు బుక్ చేస్తున్నాము, అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దాని తర్వాత పోలింగ్ అక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ తాడిపత్రిలో ఎక్కడ ఈ సంఘటన జరిగింది అక్కడ కూడా ప్రస్తుతం పోలింగ్ కూడా నడుస్తూ ఉంది. సో అది పోలింగ్లో ప్రాబ్లం లేదనుకోండి, కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరూ చూసుకోవాలి. జరిగింది నిజమే. సో అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సార్ సంఘటనలు జరిగినాయి అంటున్నారు. ఇదైతే దీనికి సంబంధించి కొంతమంది ఎవరైతే అభ్యర్థులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అభ్యర్థుల మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ మీద కేసు బుక్ అయినాయి. ఒక జనసేన అభ్యర్థి అది ఉన్నారు, వాళ్ళ మీద కేసు కూడా బుక్ అయింది, అరెస్ట్ కూడా అయ్యారు. సో మా పోలీసు వాళ్ళు చర్యలు తీసుకున్నారు, అంతా ఏం ప్రాబ్లం లేదు. అది థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఎన్నికలకు సంబంధించి దాదాపు 25 ప్రదేశాల్లో కొన్ని సంఘటనలు జరిగిన వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఉదయం ఆలస్యమైన మాట అయితే వాస్తవం. ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల పోలింగ్